ఇలా నేను చిన్నగా బిట్స్ ఇరగొట్టొస్తున్నా. దేశం మొత్తంలో 57 సిటీలల్లో మళ్ళా సంవిధాన్ బచావ్ అని చెప్పి లొల్లి షురువు అయిపోయింది. లోక్తంత్ర ఖత్రేమే హే, ఇంతే కదా, లోక్తంత్ర ఖత్రేమే హే అని చెప్పి షురువు అయిపోయింది. ఈ ర్యాలీలు ఎప్పటి నుంచి చేస్తారట? April 25 నుంచి April 30 వరకు లొల్లి చేస్తారట. ఎందుకు రాబాయి ఈ లొల్లి అని చెప్తే, రాబర్ట్ వాడ్రాను మళ్ళొకసారి ఈడీ సమన్లు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచి క్వశ్చన్లు వేసినందుకు సంవిధాన్ బచావ్ ఆందోళన్ ర్యాలీలు దేశం మొత్తంలో 57 సిటీలలో April 25 నుంచి 30 వరకు మొదలెడతారట. అంటే ఈ రాజ పరివారాన్ని పిలిపించి ప్రశ్నించడం అంటే సంవిధాన్ అనేది, లేకపోతే లోక్తంత్రని ఖత్రేలా పెట్టుడా, మన కాన్స్టిట్యూషన్ని తుంగల దొక్కుడా, తప్పులు చేసినప్పుడు గంభీరమైన ఆరోపణలు ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలు పిలిచి మాట్లాడొద్దా? అంటే ఈ రాజకుటుంబానికి మనం ఎంతసేపు గులాంలమేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ పోయిన తర్వాత ఇటలీ నుంచి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్దగా అయిందా? రాబర్ట్ వాడ్రాను 17th April 2025 ఈడీ 3 రోజుల పాటు కన్జిక్యూటివ్ డేస్ పిలిచింది. ఎందుకు అని అంటే, ఏవైతే హర్యానాలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ ఏముండనో భూ వివాదంలో 2008 దాని మీద చర్చించనీకే, ఆర్ టు దట్ మ్యాటర్ ఆయనని ప్రశ్నించనీకే పిలిచింది. ఆయన కంపెనీ ఏదైతుందో ఈ పొటెన్షియల్ ల్యాండ్ అలాట్మెంట్స్ చౌక ధరకు తీసుకున్నట్టు గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఆఫీస్కి వచ్చేసి వాడ్రా గారు ఏమంటారంటే, ఇది కొత్త కాదు, నేను 25,000 పేజీల డాక్యుమెంట్ రాసింది అన్నది ఇంపార్టెంట్ కాదు సారు. ఇంపార్టెంట్ ఏంది అని అంటే, అందులో సబ్జెక్ట్ ఎంత ఉందన్నది చాలా ఇంపార్టెంట్. April 15, 2005 నుంచి ఇప్పటిదాకా 3 సార్లు పిలిచి సుమారు 12 గంటలు 8 గంటలు ఆయన విచారణ జరుపుతున్నారు. కేసు కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2008 ఏదైతే కేసు బుక్ అయిందో PMLA చట్టం కింద ఈడీ బుక్ చేసింది. స్కైలైట్ హాస్పిటాలిటీ అనేది అయితే ఉండేనో మన రాబర్ట్ వాద్రా దగ్గర, ఆయన ఈ సంస్థకు డైరెక్టర్. 3.5 ఎకరాల ల్యాండు ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 7.5 కోట్లకు కొన్నాడు గురుగాంలా అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణలు ఉన్నది. అయితే కొనడంలో ఏం తప్పుంది గిరీష్ అని అంటే, ఈ 3.5 ఎకరాల ల్యాండు 7.5 కోట్లకు కొన్నాడు కదా, దీన్ని తర్వాత 58 కోట్లకు అమ్మిండట. అప్పుడు ఏమైందని అంటే 2012 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు మ్యూటేషన్ క్యాన్సిల్ చేసింది. ఏమో లొల్లి కనిపిస్తుంది అని చెప్పి మ్యూటేషన్ క్యాన్సిల్ చేసింది. ఇది అగెయిన్స్ ది వయలేషన్ ఆఫ్ లాస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాకపోతే వాద్రా గారు ఏమంటారనంటే, ఇదేం పెద్ద కొత్త కాదు, నా మీద ఎప్పటి నుంచో బీజేపీ పొలిటికల్ వెండేటా చేస్తున్నది, రాజకీయ శత్రుత్వం పెంచుకోనికి ప్రయత్నం చేస్తున్నది, ఇది ఏం పెద్దగా లేదు అని చెప్పి చెప్తారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆయన మీద ఒక గంభీరమైన ఆరోపణలు చేసింది. ఏంటనంటే, గరీబ్ రైతుల భూములు ఇట్లా చౌక ధరకు తీసుకొని వీళ్ళు ఆస్తులు పెంచుకున్నారు అని చెప్పి చెప్తారు. 2010 నుంచి 2021 వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రాబర్ట్ వాడ్రా గారికి టోటలింగ్ ఆఫ్ సమ్ 75 crore ట్యాక్స్ ఎవేషన్ జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హిస్ రిటర్న్స్, రీఅసెస్మెంట్ ఆఫ్ హిస్ రిటర్న్స్, డిస్ట్రిబ్యూషన్ కాదు, రీఅసెస్మెంట్ ఆఫ్ హిస్ రిటర్న్స్ కింద 75 కోట్ల అవకతవకలు జరిగినాయి ఫ్రమ్ ది పీరియడ్ 2010 to 2021 అని చెప్పి గంభీరమైన ఆరోపణలు వేసింది. మళ్ళీ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వాద్రా గారిది కాదా? ట్యాక్స్ డిమాండ్ ఎవరైతే ఉన్నదో రాబర్ట్ వాద్రా అపీల్స్ ఏవైతున్నాయో, ఇది కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్ కింద కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. మళ్ళీ ఇది వాస్తవాలు కాదా? స్కైలైట్ హాస్పిటాలిటీది మనం ఆల్రెడీ చెప్పినాం. ఈయన డైరెక్ట్గా ఈ అసెట్స్ ఏవైతున్నాయో 30 కోట్ల అసెట్స్ ఈయన పేరు మీదనే ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ మీద ఇవాళ ప్రశ్నించాల్సిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన తత్వం రాబర్ట్ వాడ్రా గారికి లేదా? రాబర్ట్ వాడ్రా గారి ఇమ్మూవబుల్ అసెట్స్ ఏవైతున్నాయో, కమర్షియల్ ప్రాపర్టీస్ గురుగాం నోయిడాలు ఎవరైతున్నాయో, ఇవన్నీ ఒరిజినల్గా 2.5 కోట్లకు 2.7 crores పర్చేజ్ చేసి ఇవన్నిటిని ఇలా 1000 కోట్లు అయిపోయినంటే టైం అట్లా పెంచేసింది కదా అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇవన్నిటి మీద ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి సంవిధాన్ బచావ్ ర్యాలీలు భారతదేశంలో కరెక్టా? దీని మీద సమాధానం మీ కమెంట్ రూపంలో చెప్పుంటారు. స్కైలైట్ హాస్పిటల్లో జరిగిన అవకతవకలను ప్రశ్నిస్తే సంవిధాన్ బచావ్నా? 2.5 కోట్ల 3.5 ఎకరాల ప్రాపర్టీ 7.5 కోట్లకు కొని 58 కోట్లకు అట్లెట్లా అమ్మినాం అని చెప్పి మ్యూటేషన్ చేయకుండా అప్పటి ఉన్న 2012 అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో వాళ్ళే ఇవాళ అగేన్స్ట్ ది వయలేషన్స్ అని చెప్పినప్పుడు దీని మీద సమాధానాలు చెప్పకుండా సంవిధాన్ ఖత్రేమే అని అనడం కరెక్టా? 2010 నుంచి 2021 వరకు 75 కోట్ల రీఅసెస్మెంట్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నదో ఇందులో అవకతవకలు జరిగినాయి, మీరు వచ్చి సమాధానం చెప్పాలా అని అంటే సమాధానం చెప్పకుండా సంవిధాన్ ఖత్రేమే హే అని అనడం కరెక్టా? మీ ఆలోచనకి ఇడిచిపెడుతున్నా, మీ విఘ్నతకి ఇడిచిపెడుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? అందుకనే కాంగ్రెస్ ఈయన చరిత్ర మీ ముంగటికి పరిచయం చేస్తున్నా. ఈడు కాగదు సంవిధాన్ ఖత్రే మే హే అని అంటారు కదా, సహీ మే సంవిధాన్ ఖత్రే మే హే బికాస్ ఆఫ్ కాంగ్రెస్.
యాక్చువల్ స్టోరీ ఇప్పుడు మొదలెడుతున్నా. కాంగ్రెస్ హీన చరిత్ర. నిజంగానే లోక్తంత్ర కత్తిరమే ఉన్నది ఈ కాంగ్రెస్ వల్ల. ఎట్లనో చూడండి. మహనీయుడు, పెద్దలు, పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? హవెవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బీ, ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్, it will prove to be bad. However bad a constitution may be, if those implementing it are good, it will prove to be good. అన్నది ఎవరు? బాబా సాహెబ్ అంబేద్కర్. అంటే ఏమన్నాడంటే, సరే కాన్స్టిట్యూషన్ మంచిగా లేదేమో, కాకపోతే ఇంప్లిమెంటేషన్ చేసేటోళ్ళు పవిత్రంగా ఉంటే, మంచోళ్ళై ఉంటే, చెడు ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రజలకు మంచే జరుగుతుంది. అదే కాన్స్టిట్యూషనల్ గలీజ్ ఉండి ఇంప్లిమెంటేషన్ చేసేటోడు కూడా గలీజ్ ఉంటే, మంచి ఉన్న కాన్స్టిట్యూషన్తో మంచేం జరుగుతుంది ప్రజలకు అని అన్నాడు. కరెక్టే అని అన్నాడు కదా. ఇలా సంవిధాన్ని ఏ రకంగా ఎవరు విధ్వంసం చేసిండ్రు అనే దాని మీద మన చిట్ట. ఫస్ట్ అంబేద్కర్ గారి విజన్ తీసుకుందాం. ఈ రాజ్యాంగాన్ని మీద, కాన్స్టిట్యూషన్ మీద అంబేద్కర్ గారి విజన్ తీసుకుందాం. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా యూనివర్సల్ ఈక్వల్ రైట్స్ కోసం పోరాడిండు. ఆయన ఆల్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పిండు. వితౌట్ డిస్క్రిమినేషన్ లాస్ని పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేసిండు. ఎంఫసైజింగ్ జెండర్ అండ్ సోషల్ ఈక్వాలిటీ, ఇట్లాంటివి ఏం లేకుండా ప్రతి భారత పౌరుడు సమానం అని అన్నట్టు ఆయన రాజ్యాంగాన్ని ముంగట పెట్టిండు. సెక్టేరియన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఈ రిలీజియస్ కమ్యూనిటీస్కి సంబంధించి సెక్యులర్ డివైడ్ ఆర్ టు దట్ మ్యాటర్ అపీస్మెంట్ పాలిటిక్స్ ఆర్ టు దట్ మ్యాటర్ రిలీజియస్ ఫేవరెటిజం అనేది అంబేద్కర్ గారు మాటలలో కానీ, ఆయన జీవన చరిత్రలు కానీ, ఆయన రాసిన ఆటోబయోగ్రఫీలో కానీ ఎక్కడనైనా మీకు కనబడుతుందా? కనబడదు. ఈక్వాలిటీ వర్సెస్ అపీస్మెంట్ తీసుకుంటే అంబేద్కర్ గారు ప్రతిసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అండ్ సోషల్ కొహెషన్ అని, అంటే మనం ఎప్పుడు కూడా కలిసి కట్టుకుండాలా యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రమోట్ చేసిన ఘనుడు అంబేద్కర్ గారు కాదా? ఇవాళ నెహ్రూ పాలసీలు ఆయనకు విరుద్ధంగా ఎట్లుంటాయి అని అనేది మీరు చూస్తే అపీజ్మెంటు, సోషల్ డివిజన్సు, ఫేవరెటిజం, అపీజ్మెంట్, ఇవన్నీ మనకు కనబడాయా? అంబేద్కర్ గారు ఎప్పుడు ఈక్వల్ రైట్స్ కోసం చేసిండు, యూనిటీని ఫాస్టర్ చేయడానికి ప్రయత్నం చేసిండు. నెహ్రూ పాలసీస్ ఎప్పుడు కూడా ప్రజలను రిలీజియస్ కమ్యూనిటీస్గా డివైడ్ చేయలే. ఇన్ఫ్యాక్ట్ ఆయన పాకిస్తాన్ని డివైడ్ అయ్యేటప్పుడు కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ విజనరీ స్టేట్మెంట్స్ ఇలా పనికి రావా? అవన్నీ పక్కకు పెట్టి ఆయనని కేవలం ఒకటే దగ్గర ఎందుకు చూపిస్తుంది కాంగ్రెస్? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఓడగొట్టింది కాంగ్రెస్. ఇప్పుడు నెహ్రూ పాలసీలు తీసుకొని మనం చూస్తే కాంగ్రెస్ హీన చరిత్ర ఈడ మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సెక్యులర్ బోర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ వక్ఫ్ బోర్డ్ ఎవరి వల్ల వచ్చింది? నెహ్రూ వల్ల కాదా? మైనారిటీ బోర్డ్ అనే ఆలోచన ఎడికని వచ్చింది? నెహ్రూ వల్ల కాదా? ముస్లిం పర్సనల్ లా బోర్డుకి పెంచి పోషించి దేశాన్ని విడగొట్టి నేనే ప్రధానమంత్రి కావాలని కలగన్నది ఎవరు? వీళ్ళు కాదా? ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ రైట్స్ అని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ లా నెహ్రూ గారు కాదా? రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నాయో నెహ్రూకు మదరసాలకు గవర్నమెంట్ ఫండింగు, మౌల్వీలకు జీతాలు, రిలీజియస్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిమ్స్ని తీసుకొచ్చి సంతుష్టీకరణ రాజకీయాలు చేసింది ఎవరు బ్రదర్? నెహ్రూ గారు కాదా? ఎక్కడనైనా మీకు అంబేద్కర్ గారి పేరు వినబడుతుందా? ఈడ పాపము ఎవరిని బద్నాం చేయాలని అనుకుంటున్నారు, ఎవరిని పొగడతలతో ముంచుతున్నారు? ఇవాళ యావత్ దళిత వర్గం దీని మీద ప్రశ్నించాలి. మానవ హక్కుల కోసము జాతివాదులు కాకుండా, మత విద్వేషాలు లేకుండా, యూనిఫామ్ సివిల్ కోడ్ కోసము, ఈక్వల్ రైట్స్ కోసము, డిస్క్రిమినేషన్ లేకుండా పోరాడిన అంబేద్కర్ గారి చరిత్ర గొప్పదా? లేకపోతే వక్ఫ్ బోర్డ్, మైనారిటీ బోర్డ్, మదర్సా ఎడ్యుకేషన్, మౌల్వీలకు శాలరీ, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఫేవరెటిజం చేసిన నెహ్రూ గారి చరిత్ర గొప్పదా? ఇలా బడుగు బలహీన దళిత వర్గాలు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలా. రిలీజియస్ ప్రొవిజన్స్ కాడికి వచ్చినప్పుడు స్పెషల్ ప్రివిలేజెస్ ముస్లిమ్స్కి ఎందుకు ఇచ్చారు? రైట్ టు మల్టిపుల్ మ్యారేజెస్ ఎందుకు ఒప్పుకున్నారు? షరియాని ఎందుకు ప్రోత్సహించారు? ఫైనాన్షియల్ సపోర్ట్ మస్జిద్లకు ఎందుకు ఇచ్చిండ్రు? అదే హిందువులకు ఎందుకు ఇవ్వలే? హజ్ సబ్సిడీ ఎందుకు తీసుకొచ్చిండ్రు? హిందువులకు ఎందుకు తీసుకురాలే అని అనే ప్రశ్నకు ఇలా కాంగ్రెస్ ఆర్ టు దట్ మ్యాటర్ నెహ్రూస్ కరేజ్ ఆర్ రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు కదా, ఐ విల్ స్టాండ్ ఆన్ ట్రూత్ though it may be inconvenient to me, but I will stand on the truth and the courage gifted by my great grandfather. నెహ్రూ గారు అన్నారు కదా. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, మళ్ళా ఈ ట్రూత్ని మీరు ధైర్య సాహసాలతో ఎదుర్కొంటారా? ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎందుకు పెట్టిండు? నెహ్రూస్ విజన్ ఇదేనా? ఆర్టికల్ 370 ఎంత పెద్ద డ్రకోనియన్ చేసింది మనకు అందరికీ తెలియదా? ఈ డిఫరెన్స్ ఆఫ్ సెక్యులర్ ఫిలాసఫీస్ ఎందుకు తీసుకొచ్చిండు అప్రోచెస్? నెహ్రూ సెక్యులరిజం అనేది కంప్లీట్గా ఒక రీజన్ని, ఒక స్టేట్ని మతాల వారిగా, జాతుల వారిగా విభజించేసింది కదా. పార్టీషనే మతతత్వ విభజన కదా.
ఇవాళ కంపారేటివ్ అనాలిసిస్ ఆఫ్ నెహ్రూ వర్సెస్ అంబేద్కర్ గారిది తీసుకొని చూస్తే ఎవరికి ఇవాళ మనము చరిత్రకారుల లెక్క నిలవాలా, గర్వపడాలా, మనం గర్జించి మాట్లాడుకోవాలా, గౌరవం ఇచ్చి మాట్లాడాలా? డేటా స్పీక్స్. దేవుని నమ్ముర్రి, తర్వాత డేటాని నమ్ముర్రి. ఆర్టికల్ 370 వచ్చినప్పుడు అంబేద్కర్ గారు ఇది నేషనల్ ఇంటిగ్రిటీకి దెబ్బతీస్తుంది అని చెప్పిన కథలు మనం చూడలేదు. కథలే, ఇది వాస్తవాలు మనం చూడలేదా? ఇవి వాస్తవాలు కావా? లీగల్ సిస్టమ్ ఈ మన ఏవైతే నెహ్రూ యొక్క ఫిలాసఫీలు భారతదేశ లీగల్ సిస్టమ్ని చాలా ఘోరంగా హీనంగా ఇన్ఫ్యాక్ట్ సోషల్ ఫ్యాబ్రిక్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పి పెద్ద డిబేట్లు చేసిన చరిత్ర వాస్తవాలు లేవా? ఇవి వాస్తవాలు కావా? మోడర్న్ ఇండియాలో ఆనాటి మోడర్న్ ఇండియాలో ఈ ఇద్దరు చరిత్రకారులను తీసుకొని మనం మాట్లాడితే, వీళ్ళ పాలసీ డెసిషన్స్ తీసుకొని మనం మాట్లాడితే భారతదేశం కరెక్ట్ నిర్ణయం తీసుకున్న చరిత్రకారులు ఎవరు అని అంటే ఇలా అంబేద్కర్ గారు మొట్టమొదట స్థానంలో ఉండడా నెహ్రూ కంటే తీసుకొని చూస్తే? ఎందుకు అని అంటున్నానంటే, ఇప్పుడు నాకు ఆన్సర్ ఇయ్యరు కాంగ్రెస్ వాళ్ళు. అగర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ తీసుకుంటే అందులో వక్ఫ్ బోర్డు ఉండేనా? భీమ్రావ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండేనా? మైనారిటీ బోర్డు ఉండేనా? మదర్సాలకు పైసలు ఇవ్వమని చెప్పిండా? మౌల్వీలకు గవర్నమెంట్ వేతనాలు ఇవ్వమని చెప్పిండా? అందరి పురుషులకు మహిళలకు ఈక్వల్ రైట్స్ అని అన్నాడు కదా. ఈయన చరిత్రకారుడు కాదా? అదే కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ తీసుకొని మనం మాట్లాడితే అన్అఫిషియలీ బై మౌలానా ఆజాద్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొని మనం మాట్లాడితే వక్ఫ్ బోర్డు వచ్చే, ముస్లిం పర్సనల్ లా బోర్డు వచ్చే, మైనారిటీ బోర్డు వచ్చే, మదరసాలకు గవర్నమెంట్ పైసలు ఇవ్వడే, ముల్లా మౌల్వీలకు జీతాలు ఇవ్వడే, మహిళలకు ఒక హక్కులు, మన ఏమంటారు, ముస్లిం మహిళలకు ఒక హక్కులు, హిందువులకు ఒక హక్కులు, 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ట్రిపుల్ తలాక్ వచ్చినా కానీ ఏమాయ మనం సుప్రీంకోర్టునే ఉల్లంఘించినమాయ. దీనికి ఆన్సర్ ఏమైనా చెప్పగలుగుతారా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నా. సో హూ ఈజ్ విజనరీ అండ్ హూ వాజ్ ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ది ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా? కాంగ్రెస్ సెక్యులరిజం ఒక రియల్ సెక్యులరిజంతో మనం మ్యాప్ చేసి చూస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉన్నది, హిందూ పర్సనల్ లా బోర్డు ఉన్నదా? ముస్లిం వక్ఫ్ బోర్డు ఉన్నది, మళ్ళీ హిందువులకు ఏదైనా భూ బోర్డు ఉన్నదా? ముస్లింలు 4-5 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హిందువులకు ఆ చట్టం ఉన్నదా? వాళ్ళకు షరియా కింద పరిమితం అని అంటారు, మనకేమో హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి పెడతారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ మనది నార్మల్ లానే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజియస్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంది మదర్సాల రూపంలో. అదే హిందువులు తన రిలీజియస్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయగలుగుతారా? మాస్క్ కమిటీ ఏవైతే ఉంటుందో వాళ్ళ మస్జిద్లలో వచ్చే పైసలు వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే నేను యావత్ సర్కార్ని నా దేవాలయాలు పెంచి పోషిస్తాయి, నా దేవాలయాలకి వచ్చిన పైసలని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా యూజ్ చేస్తారు. అక్కడ ముస్లిం నాన్ ముస్లిం అనే తేడా లేకుండా యూజ్ అవుతుంది. నాకు ఎందుకు ఈ పక్షపాత ధోరణి అని చెప్పి నేను ప్రశ్నిస్తే మీ దగ్గర ఏమైనా సమాధానం ఉన్నదా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ ముస్లింలు 2nd ప్లేస్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఇండియాలో. హిందువులు కొన్ని జాగాలలో మైనారిటీలు ఉన్నారు. 8 స్టేట్లల్లో మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్లలో హిందువులు మైనారిటీలు. మళ్ళీ వాళ్ళని మెజారిటీ లెక్కనే పెట్టి ఇంకా రాజ్యాంగం నడుపుతున్నారు కదా. వాళ్లకు మైనారిటీ స్టేటస్ రావద్దా? కాంగ్రెస్ దీని మీద పోరాడొద్దా? ముస్లిం ప్రిజన్స్ ఇన్ కర్ణాటకలో తీసుకుంటే 4-8% చేయాలన్న సిద్ధరామయ్యకు మళ్ళీ 8 రాష్ట్రాలల్లో హిందువులకు జరుగుతున్న అన్యాయము రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నా. ఏం రాజకీయం చేస్తున్నాము, సభ్య సమాజానికి ఏం మెసేజ్ చెప్తున్నాము అని చెప్తున్నా. ప్రమాణం తినేటప్పుడు మనం గీతా మీద తింటాం, ఒట్టు తినేటప్పుడు. అదే గీతాన్ని నువ్వు పాఠశాలలో నేర్పించగలుగుతావా? ఎందుకు ఈ డిఫరెన్స్ నా మీద అని అంటున్నా. ముస్లిం మెజారిటీ ఉన్న కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఏంద్రా నాయన స్పెషల్ కాన్స్టిట్యూషన్ లెక్క. మీరు ఆలోచించిన నాడే దేశం బాగుపడుతుంది. మీరు నిద్ర లేచిన నాడే హిందువులకు నిధులు వచ్చుడు స్టార్ట్ అవుతాయి, నియామకాలు వచ్చుడు స్టార్ట్ అవుతాయి, నీ ఇల్లు చక్కబడుతుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.